నమస్తే నేను సంజన వెల్కమ్ టు 99 టీవీ ఆటోమొబైల్స్. దేశంలో గ్రీన్ ఎనర్జీ విప్లవం వాహనదారులకు భారీ ఊరట. బడ్జెట్ లో ఆటోమొబైల్ రంగానికి కేంద్రం అద్దరిపోయే బూస్టింగ్ ఇచ్చింది. పెరుగుతున్న పర్యావరణ స్పృహ, తగ్గబోతున్న బ్యాటరీ ధరలు వరసి భారత రోడ్లపై ఇక ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరగబోతోంది. ముఖ్యంగా చౌకైన బ్యాటరీలు, సిఎన్జి బ్లెండింగ్ వంటి నిర్ణయాలతో రవాణా రంగం కొత్త రూపు సంతరించుకోనుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశంలో కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన ఇంధనాల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కీలక కేటాయింపులు చేసింది. పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ ఎనర్జీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా సిఎన్జి, పిఎన్జిలలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ను కలపడాన్ని దశల వారీగా తప్పనిసరి చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల శిలజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గడమే కాకుండా వ్యర్థాల నిర్వహణ రంగం కూడా లాభపడనుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే కేవలం కార్లు ఉంటే సరిపోదు, వాటికి కావాల్సిన ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉండాలి. అందుకే తయారీ రంగంతో పాటు ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా ప్రభుత్వ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం ద్వారా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను రోడ్ల మీదకి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించనున్నారు. దీనివల్ల సాధారణ ప్రజలకు ప్రజా రవాణా మరింత చౌకగా, కాలుష్యరహితంగా మారనుంది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలో దాదాపు 40% వాటా బ్యాటరీదే ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. లీథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమయ్యే దాదాపు 35 రకాల విడిభాగాలకు పన్ను మినహాయింపు ఇచ్చింది. అలాగే మొబైల్ ఫోన్ బ్యాటరీల తయారీకి అవసరమైన మరో 28 వస్తువులను కూడా ఈ జాబితాలో చేర్చింది. లీథియం అయాన్ బ్యాటరీల తయారీలో వాడే కీలక ఖనిజాలైన కోబాల్ట్ పౌడర్, లీథియం స్క్రాప్, సీసం, జింక్ వంటి 12 రకాల లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. గత బడ్జెట్లో మినహాయించిన 25 ఖనిజాలకు ఇది అదనపు బలం. దీనివల్ల దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తి పెరిగి ఈవీ వాహనాల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయి. ఆటోమొబైల్ రంగం గురించి మాట్లాడుతూనే ప్రమాద బాధితులకు ఊరటనిచ్చే మరో ప్రకటన చేసింది కేంద్రం. సాధారణంగా మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే నష్టపరిహారానికి కూడా వడ్డీ కూడా తోడవుతుంది. గతంలో ఈ వడ్డీపై ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వడ్డీపై పన్నును పూర్తిగా మినహాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల బాధితులు ఎలాంటి కోతలు లేకుండా పూర్తి పరిహారాన్ని పొందే అవకాశం కలుగుతుంది. ఇది బాధితులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ నిర్ణయాలు భారత్ ఆటోమొబైల్ రంగాన్ని గ్రీన్ పాత్ వైపు నడిపించబోతున్నాయి. చౌకైన బ్యాటరీలు, బయోగ్యాస్ వినియోగం, పన్ను మినహాయింపులు ఇవన్నీ కలిసి వాహన వినియోగదారుల జేబుకు ఊరటనిస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోయనున్నాయి.